నేను తమ్ముడు తమరి పేరేంటో? చందు సార్. ఏం చేస్తుంటా? అనాథాశ్రమంలో అకౌంటెంట్గా. అకౌంటెంట్స్ బస్ కండక్టర్స్తో తిరిగే బదులు ఓ మంచి ఎన్ఆర్ఐ పార్టీని పట్టుకోవచ్చు కదా. డబ్బులైనా అరేంజ్ అయితే వెళ్ళొస్తానే. బాయ్ మమ్మీ. బాయ్ బేబీ. అక్క చనిపోయి 6 నెలలైంది. నెల కూడా అవ్వకుండానే బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పాప కస్టడీ నాకు ఇవ్వమని అడిగాను. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ 25 లక్షలు ఇస్తే పాపనిస్తానంటున్నాడు. పాప అక్కడ చాలా టార్చర్ అనుభవిస్తుంది చందు. అందుకే అన్ని రకాలుగా డబ్బు కోసం ట్రై చేస్తున్నాను. బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను. ఆ లోన్ అమౌంట్ రాగానే తన మొహం మీద కుట్టి పాపని తెచ్చేసుకోవాలి. మీరు చాలా గ్రేట్ అండి. అవసరం అవకాశం ఈ రెండు ఉండి కూడా తప్పు చేయని వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళండి. మీకు నిజంగా అవసరం ఉండి కూడా ఆ రోజు లంచం ఆఫర్ చేస్తే తీసుకోలేదంటే మీరు నిజంగా గ్రేట్ అండి. అవును, మీ బావ వర్క్ చేసేది ఎక్కడండి? విజయ కన్స్ట్రక్షన్స్ లో సైట్ ఇంజనీర్. ఎందుకు? రోజు అదే బండి మీద ఆఫీస్కి వెళ్తాడా? అవును. ఏ? అయితే ఈ రోజు రాత్రి మీ బావ బండి టైర్లోంచి గాలి తీసేద్దాం. ఉండు, ఏంట్రా అప్పుడు వచ్చేసావు? శశి మేడం పిలిచారు. అలా బయటికి వెళ్దాం అన్నారు. బైక్ వేసుకురామన్నారు. పడదు. పొర కొండ ముచ్చారు. ఫ్రంట్ కొంచెం ఫోల్డింగ్ వచ్చినట్టుంది చూడు. అవును రే. నువ్వెంత రుద్దిన అమ్మాయి పడదురోయ్. లేకపోతే ఏంట్రా, అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రైర్ ఇస్త్రీ చేస్తాడు ఎవడైనా? నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అని పైన డ్రైర్ వేసుకుంటావా? రే స్నానం అనేది సబ్బుతో చేస్తారా, స్ప్రేతో కాదు. తెచ్చదవా. నేను వర్క్ ఫ్రమ్ హోమ్, నేను కొట్టుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్. పొద్దున్న బ్రష్ చేసావు కదరా? ఇద్దరమే బయటికి వెళ్తాం కదరా. ముద్దు గిద్దు అంటే కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుందని. శశి గారు మీకు కూడా చెప్పనా? చెప్పు. మీ తెలుగు అర్థం ఇంగ్లీష్లో ఉంటుంది. అవునా? నిజమండి. ఏంటి మేడం ఎక్కడ ఆపన్నారు? అసలు ఎక్కడికి వచ్చాం? ఆ రోజు భరత్ మిల్స్ దగ్గర నువ్వు చూసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని తెలిసింది. అందుకే నిన్ను రమ్మన్నాను. ఏంటి నిజంగానా? ముందే చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. పట్టుకో. కమ్. ఇందుకు తీసుకొచ్చారా? కడ్రారికి ఇస్త్రీ బొక్క. చందు రా. మేడం వస్తున్నాను మేడం. చీకట్లో ఎవడు ఉంటాడండి? పొద్దున్న వెతుక్కుందాం. ఆ రోజు కూడా చీకట్లోనే చూసావు కదా. కాలు కంటుకున్న పేడని ముక్కుకు రాసుకోవటం ఇదేనేమో. ఆయన గుర్తుపడతాను అనవసరంగా కమిట్ అయ్యాను. శశి గారు, శశి గారు మీకు భయం ఉండదండి? ఈ స్మెల్ ఏంటి చందు? మిషన్ హౌస్ అండి. మిషన్ హౌస్ ఏంటి చందు? పాడుపడ్డ ఫ్యాక్టరీలో ఉంటాయి. ఏంటి తెలీదా? మిషన్ హౌస్ అంటే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ధైర్యం కోసం తాగే జ్యూసు. మీకెందుకు తెలుస్తుంది? ఎంతసేపు న్యూస్లు, కేసులు. మేడం మేడం ఎక్కడున్నారు? ఏంటి మేడం? చందు చెప్పండి. చెయ్యి. చేయటం అంటే అది చెయ్యి. నాకు ఫస్ట్ టైం మేడం, కొంచెం కంగారు పెట్టండి. చందు నా చెయ్యి. మై లెఫ్ట్ హ్యాండ్. చెయ్యి చెయ్యి.
వాళ్ళలో వీడు ఒకడండి. షఫీ మర్డర్ కేసులో ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇంతకు ముందు చనిపోయిన షఫీ, ఈ యాదవ్ ఇద్దరూ ఒకే వ్యక్తికి పని చేస్తారు. దెర్ ఈస్ అ కనెక్షన్. ఏంటా కనెక్షన్? ఆనంద్ బాలి, ఎవడాడు? హవాలా కింగ్. 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న సైజ్ క్రిమినల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన ఆనంద్ బాలి కాలా అనే హవాలా ఏజెంట్ ని కలవడంతో వాడి లైఫ్ టర్న్ అయింది. మర్డర్ ఎవరిని? తెలీదు. దమ్మేస్తావా? బ్యాడ్ టైం తమ్మి. గంజాయ కుడుంబ మరి హవాలా. క్యాష్ దొరికిపోయింది కదా, మరి ఏంటి నీ పరిస్థితి? గీ దందల పోలీసోళ్ళు, పొలిటీషియన్లు అందరూ మంకలించారా? హలో సార్, అలాగే సార్. సార్ అది ఎఫ్ఐఆర్ ఓ 10,000. ఓకే సార్. నువ్వు వెళ్ళొచ్చు. మరి పైసలు? ఓ 10 ఉంచి మిగతా తీసుకెళ్ళు. బయటికి వచ్చి కనపడు. వరదరాజుల దగ్గర ఆనంద్ బాలి 2 years లాయల్ గా పనిచేశాడు. కానీ సడన్ గా ఒక రోజు ఏం జరుగుతోంది రీడా? ఏ కాలా, ఎంగడా బాలే?